బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనాదేవి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకొని మరి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వెళ్లారు. కేబినెట్ కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి ఆయన తల్లిని కలుస్తారు. అంజనాదేవిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం అందింది. అయితే తల్లి అనారోగ్యం వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సైతం తల్లి హెల్త్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అంజనాదేవి పలుమార్లు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు కూడా మనకు తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె కోలుకున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘటన మాత్రం మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా బాగా కలవరపెడుతుంది. మెగా అభిమానులు అంజనాదేవి తొందరగా కోలుకోవాలని మెగా హీరోల ఇష్టదైవమైన హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. సో మనం చూస్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైపోయింది. అయితే ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కూడా రావడం జరిగింది. ఈ కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో ఆయన కేబినెట్ అనుమతి తీసుకొని హైదరాబాద్ కు బయలుదేరడం జరిగింది. కేబినెట్ కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరారు. అయితే హైదరాబాద్ చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లి తన తల్లిని కలుస్తారు. అయితే అంజనాదేవి కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టుగా ఈ ప్రస్తుతానికైతే మనకు సమాచారం అందుతూ ఉంది. తల్లి అనారోగ్య వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, అలాగే నాగబాబు సైతం తల్లి హెల్త్ పట్ల తీవ్ర భావోద్వేగానికి గురవడం జరిగింది. అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగబాబు కూడా అక్కడికి చేరుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా అంజనాదేవి పలుమార్లు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కోలుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే తాజా ఘటన మాత్రం మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో కూడా బాగా కలవరపెడుతుంది. మెగా అభిమానులు మాత్రం అంజనాదేవి తొందరగా కోలుకోవాలని హనుమంతుడికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మనకు తెలిసిందే, ఇప్పుడు ఆయన షూటింగ్ మధ్యలో నుండి అక్కడికి హాస్పిటల్కి చేరుకోవడం జరుగుతూ ఉంది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తల్లి అనారోగ్యం బారిన పడడంతో తను వెంటనే హుటాహుటిన హైదరాబాద్కి చేరుకోనున్నారు.